హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజస్థాన్‌లోని ఈ సీజన్‌లో పెళ్ళిళ్ళనేవి బానే జరుగుతున్నాయండి. సో, ఒక్కళ్ళైనా పిలవకుండా ఉంటారా అనేసి నేను అనుకున్నాను. మొత్తానికి ఒక ఇన్విటేషన్ అయితే మనకు కూడా వచ్చిందండి. సో, రిసెప్షన్‌కైతే నేను వెళ్ళాను. సో, ఈ రిసెప్షన్‌కైతే మేడం నన్ను తీసుకెళ్లారండి. సో, మేడంతో పాటు నేను కూడా వెళ్ళాననమాట. ఇక్కడ భోజనాలు, ఇక్కడ వెరైటీస్ ఇవన్నీ చూస్తే నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించాయండి. ఎందుకంటే మన సైడ్‌తో పోల్చుకుంటే ఇటు సైడు వెరైటీస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకడు కూడా అంటే చాలా తక్కువగానే మ్యాచ్ అవుతున్నాయండి మన సైడ్ భోజనాలకి వీటిలన్నిట్లికి కూడా. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వీటిలన్నిటిని చూసి అబ్బా! భలే ఉన్నాయి, అన్నీ కూడా తినాలి, అన్నీ టేస్ట్ చేయాలన్నట్లుగా అయితే అనిపిస్తదండి. మేము ఫస్ట్ అయితే ఇక్కడ దహీ వడ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదైతే టేస్ట్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఆ దహీ వడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచూరియా సెక్షన్కి అయితే వెళ్ళాము. మంచూరియా కూడా కొద్దిగా అయితే టేస్ట్ చేసాము. అది కూడా మంచిగా ఉందండి. సో ఈ స్నాక్స్ ఐటెంలో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నామండి. ఆ ప్లేట్ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అయితే సేవ్ వేశారు, శనగపిండితో చేసిందనమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ప్లేట్లో ఉన్నది అదే సేవ్ అనమాట. తర్వాత కర్రీస్కి వాటికైతే మేము కప్పులు తీసేసుకున్నాము. దాంట్లోకే కొద్దిగా పప్పు, తర్వాత పన్నీర్ కర్రీ, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చేశారండి. ఆ కర్రీ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ స్నాక్స్ ఐటమ్స్లోనే ఇంకొక పాపిడి కూడా అలా చేశారు. ఆ పాపిడి కూడా తీసేసుకొని మొత్తం ఇంకా ప్లేట్ అంతా నిండిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే. కర్రీస్ అయితే అన్నీ తీసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం రైస్ కానీ లేకుంటే చపాతీలు కానీ అవన్నీ అయితే తీసుకోవాలి కదా. సో వాటికైతే తీసుకోవడానికైతే ఇక్కడికి మళ్ళీ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చపాతీలు అప్పటికప్పుడే వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారండి. అప్పుడు మనం వేడివేడిగానే తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి, చపాతీలైనా పూరీలైనా. నేను ఎక్కడైతే పూరీలు తీసుకున్నాను. నెక్స్ట్ పూరీల తర్వాతే నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే మొక్కజొన్నతో చేసిన రోటీలు అనమాట. దాన్ని అయితే కంప్లీట్గా నెయ్యిలోని ఇంకా చూసారు కదా మీరు, అలాగా ఒక స్విమ్మింగ్ పూల్ లాగే ఉందండి, నెయ్యి అలా ఉందన్నమాట. దాంట్లోకి అయితే మొక్కజొన్న రోటీలు అవి వేశారు. నేనైతే తీసుకోలేదనమాట దాన్ని. అన్నిటితో పాటు పానీపూరి, సమోసా, కాఫీ, టీ, పాప్కార్న్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వెరైటీస్. సమోసా అయితే టేస్ట్ చేశానండి నేను. అది కూడా చాలా బాగుందన్నమాట. ఒక హల్వా కూడా చేశారు, స్వీట్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసాము. చాలా బాగున్నాయండి భోజనాలు అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్వీట్ అండి. ఇది కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుందన్నమాట. అటెండ్ అయిన రిసెప్షన్లో ఇక్కడే వెరైటీస్ అనేది తక్కువగా ఉన్నాయండి. వీటికంటే కూడా చాలా ఎక్కువగా పెడతారనమాట వెరైటీస్. ఇవన్నీ కూడా అసలు తినలేవండి, అలా ఉంటాయి అన్నమాట ఆ వెరైటీస్ అయితే. సో మొత్తానికైతే కొద్దిగా అన్నిటికైతే న్యాయం చేసినట్లు అనిపించింది నాకైతే. టేస్ట్ చేసాము, పర్లేదు, చాలా బాగున్నాయి అన్నమాట వెరైటీస్ ఇవన్నీ కూడా. చూసారు కదా, అందరికీ ఫేవరెట్ అయిన పానీపూరి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా హైజీనిక్గానే మెయింటైన్ చేసి మనకైతే సర్వ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఒక ప్లేట్లో వేసేసుకొని చిన్న కూర్చొని మొత్తం అయితే టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.